ప్రతి ఏటా మీ అమ్మా నాన్నలకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తావు. ఈ ఏడేమిస్తున్నావు? మీరు నాకిచ్చిన జన్మకి, నేర్పించిన ప్రేమకి సమానమైన కానుక, నా ప్రేమ కానుక. మమ్మీ డాడీ లాగే మళ్ళీ నాకు జన్మనిచ్చేది, వాళ్ళతో సమానంగా నాతో బతికుండేది, నన్ను బతికించేది నువ్వే. తన లైఫ్లో నేను ఉంటానో లేదో నాకు తెలీదు, నా లైఫ్లో ఉండేది తనే. తనే. అమ్మా నాన్నలు సాక్షిగా చెప్తున్నాను, అబద్ధం కాదు. ఐ లవ్ యూ. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర. శాస్త్రి గారు, నిశ్చితార్థానికి తాంబూలాలు ఎందుకు మార్చుకుంటారు? అదే, తమలపాకులేమో బంధాలు, సున్నమేమో ప్రేమన్నమాట. ఎక్కువైతే పొక్కుతుంది. మరి ఒక్కలు? బాధ్యతలు ఒక పట్టాన కొరుకును పడవే. పచ్చని బంధానికి ప్రేమ బాధ్యత తోడైతేనే కాపురం ఎర్రగా పండుతుంది. అంతేనా శాస్త్రులు? అమ్మా, నువ్వు చెప్పాక కాకుండా పోతుందా తల్లి? సాంబయ్య, మా ఊళ్ళం వస్తే ముహూర్తం వచ్చినట్టే. ఇక తాంబూలాలు మార్చుకోండి. మరి బాలయ్య తరపున తాంబూలాలు తీసుకునేదెవరు? దాందే ఉందమ్మా. నా తమ్ముడి తరపున నేను, అమ్మాయి తరపున మా ఆయన తీసుకుంటారు. శుభస్య శీఘ్రం. మార్చుకోండి సాంబయ్య. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిచ్చరాసం ధారయతాం ధ్రువం. అమ్మా, తాంబూలాలు మార్చుకోండి. ఓం ధాతా పురుషాది ముదాయ హర్షగ్రహ ప్రవిద్వాన్ ప్రదిశతస్రహ తమేవం విద్వానమృతైక భూతి నాణ్య బంధ ఆయనాయ విద్యత. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభుం దేవం నారాయణమక్షం పరం పదం విశ్వతః పరమానిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్య దిశ్యముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగం. ఆహా, ఆలు మగలే వియ్యంకులయ్యారన్నమాట. ఇంకా కయ్యానికి అవకాశం ఎక్కడుంది? శుభస్య శీఘ్రం. ఓం నిశ్చయతాంబూల ముహూర్త సుముహూర్తోస్తు శుభం.
ఏండే ఏండే ఏంటి? ఈ మణికొండలో రామకృష్ణ ఉంటాడంటండి. ఇదిగో ఈడే. తెలిస్తే కొంచెం చెప్పండి. వీడి కోసం పాలకొల్లు నుంచి వస్తున్నానండి. హైదరాబాద్ రావటం ఇదే పెదమో, నాకేం తెలీదండి. కొంచెం తెలిస్తే చెప్పండి. ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది. కదండి, చూసిన పెద్దోడు ఇదే మాట చెప్తున్నాడండి. కానీ చెప్పట్లేదండి. కొంత మీరన్నా చెప్పండి. తెలీదయ్యా. తెలియని వాళ్ళందరినీ చూసినట్టు ఉంటుందండి మీకు. మీ హైదరాబాద్ వాళ్ళు బల్లెటోళ్ళండి. వీడేవడరా బాబు? తమ్ముడు తమ్ముడు ఏంటి తమ్ముడు, ఈ ఫోటో ఒకసారి చూడు. రామకృష్ణ? ఈ నీకు తెలుసా? ఫ్రెండే. ఏంటి అయితే పద, ఈడిల్లాడో చూపించు. హర్రే, ఎక్కడికయ్యా బాబు? ఆగు. ఏంటాగది? పాలకొల్లేడా? పద పద. ఏయ్, పోనీ తమ్ముడు పోనీ. ఎక్కడికి? ఎక్కడికేంటి, ఆడ దగ్గరికే పద. వాడిక్కడ లేడయ్యా బాబు. అదేంది? వాళ్ళెప్పుడో మణికొండ నుంచి షిఫ్ట్ అయిపోయారు. నాకు తెలిసి వాడైతే యూరోప్ వెళ్ళిపోయి ఉంటాడు. అదే నిజం అన్నమాట. అయితే పద, ఆడికే తీసుకెళ్ళు. ఎక్కడికి? యూరోపా? ఆ, ఏ టికెట్లు నేను పెట్టుకుంటాలే. ఆహా, సరే, నేను అటే వెళ్తున్నా. పద పద, ఎక్కు ఎక్కు. సరే సరే, ఎక్కు. వాడి పేరేంటి? మను. నా దగ్గర ఎందుకు దాచిపెడుతున్నావు? నీ దగ్గర దాచాల్సిన అవసరం నాకు లేదు. నీకు చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. నువ్వు నాకంటే మా అమ్మనే ఎక్కువ ప్రేమించినట్టున్నావే. నువ్వు నా మాట వినాలా, మా అమ్మ మాట వినాలా? నీ మాట విని పెళ్లి చేసుకున్నా తర్వాత ఆమె మాటే వినాలి. అత్త కదా. అదేదో ముందే విన్నాననుకో. పెళ్ళైతే ఆ మాట ఎందుకు వినాలి? నేనే విన్నా. అదే అమ్మ మాట విననన్నావే, ఆ మాట చాలు మీ అమ్మ చెప్పింది నిజమనటానికి. మైత్, నాకు మా అమ్మ అంటే పడదు. అమ్మంటే ప్రేమ, నీకు ప్రేమ అంటే పడదు. అసలు మా అమ్మకు ప్రేమ అంటేనే తెలీదు. తెలిస్తే నేను ఇలా మిషన్లా, మెటీరియల్లా మారేవాణ్ణే కాదు. అమ్మలందరూ ఎలా ఉంటారో నాకు తెలీదు. మా అమ్మ మాత్రం నాకు నచ్చదు. అసలేమైంది పాని నీకు? నాకిష్టం లేదు, చెప్పను. మరి నిన్నెలా నమ్మాలి? మా అమ్మ కూడా నీకు చెప్పలేదుగా, ఎలా నమ్మావు? సరే, నీ దగ్గర తాళిబొట్టుంది, అదేంటో నాకు చెప్పావా? నేను నమ్మలా? చెప్పడానికి ఇష్టం లేనివి చాలా ఉంటాయి. అవి నీకు ఉంటాయి, నాకు ఉంటాయి. వాటి గురించి అడగకూడదు. ఆహా, తల్లి కొడుకులిద్దరూ సేమ్ టు సేమ్.
ఒకరంటే ఒకరికి పడదు, కానీ అదే మాట అదే తీరు. చూడు, నీకు తెలిసింది నమ్ము. మనసునైనా మనిషినైనా ముందు తెలుసుకో. నీకు నువ్వు తెలుసుకో, లేకపోతే నిన్ను నువ్వు మిస్ అవుతావు. అర్థమైందా? ఇదే లోపలికెళ్ళు. ఎరప్ అంటే ఊరనుకున్నానే. ఇల్లా? ఇల్లు కాదు, ఆఫీసు. లోపలికెళ్తే వాళ్ళే తీసుకెళ్తారు. యూరప్. వెళ్ళెళ్ళు. అలాగే. నువ్వు రావా? నేను వెనకొస్తాలే. నీకు వాళ్ళు ఉన్నారుగా. నన్ను ఆడింటికి కూడా తీసుకెళ్తారా? హా, తీసుకెళ్తారు. నాకంటే వాళ్ళే బాగా తీసుకెళ్తారు. వెళ్ళెళ్ళు. సరే సరే, ఉంటానే. వెళ్ళెళ్ళు. నమస్కారం అండి. ఎస్ ప్లీజ్. అంటే రమ్మనే కదండి. కమ్. మీరు మంచివారండి బాబు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? పాపం తెలుగు రాదేటండి బాబు మీకు? ఏం కావాలయ్యా? అయ్యి బాబోయ్, చాలా బాగా మాట్లాడేస్తున్నారండి బాబు. యూరోప్ వెళ్దాం పదండి. యూరప్పా? ఎందుకు? ఎందుకంటారేటండి? మరి రాంకిట్ని వెళ్ళాడండి. మీరు నన్ను తీసుకెళ్ళాలి కదండి. రామకృష్ణ ఎవరు? నువ్వెవరు? నిన్ను నేనెందుకు తీసుకెళ్ళాలి? మీ పని అదే కదండి. ఆ? అడు ఫ్రెండ్ చెప్పాడండి. ఫ్రెండా? మళ్ళీ వీడెవడు? మీ దగ్గర వదిలింది ఆడేనండి. మీరు ఇట్టాగే తీసుకెళ్తారట కదండి. మేము అలా తీసుకెళ్ళాం బాబు. నువ్వు వెళ్ళటానికి పాస్పోర్ట్ ఇస్తాం. ఆడు చూడండి ఎట్టా చెప్పాడు. అయితే మీరు రారండి. సరే, నేనే వెళ్తాను. ఇయ్యండి. ఏంటది? అదే ఏదో టికెట్ ఎట్టా అన్నారు కదా. టికెట్టా? టికెట్ కాదయ్యా, పాస్పోర్టు. అదే లేదు, ఇవ్వండి. ఎంత? 100 ఉంటుందండి. చూడు బాబు. బాబు కాదు, బాలు. బాలయ్య. అదే బాలు. యూరప్ అంటే మన దేశం కాదు. వెళ్ళాలంటే వేలకు వేలవుతుంది. ఉన్నా నువ్వు వెళ్ళలేవు. పాస్పోర్ట్ రావాలంటే దానికో ప్రాసెస్ ఉంది. నీకైతే రాదు. అమాయకుడిలా ఉన్నావు. ఎవరిని అడగకుండా, ఎవరి మాట వినకుండా మీ ఊరెళ్ళిపో. అర్థమైందా? ఆ మనోని ఫస్ట్ టైం చూసినప్పుడు ఓ ప్లే బాయ్ అనిపించింది. నా గురించి వాళ్ళ నాయనమ్మతో చెప్పుకున్నప్పుడు పిచ్చోడనిపించింది. ఇప్పుడు వాడి పేరెంట్స్ జ్ఞాపకాలకి నన్ను గిఫ్ట్ ఇచ్చేశాడు. అమాయకత్వం కదా. ఆ అమాయకత్వమే లేకపోతే అది ప్రేమే కాదు. ఈ ప్రపంచంలో ప్రతి ప్రేమలోనూ ఉండేదదే. వాడికి చనిపోయిన పేరెంట్స్ మీదున్న ప్రేమ, కళ్ల ముందున్న నీ మీద ప్రేమ, నీకు నా కొడుకు మీదున్న ప్రేమ, వాడు నీ మీద చూపిస్తున్న ప్రేమ, నాకు తల్లిగా వాడి మీదున్న ప్రేమ, అన్నిట్లోనూ కామన్గా కనిపించేదదే అమాయకత్వం. ఇప్పుడు ఆ మనోకి నేనేం చెప్పాలి?
ఐ లవ్ యూ అని చెప్పేసేయ్. వాట్? అవును, నీకు వాడే కరెక్ట్. తులసి, ఐ లవ్ పాణి. వాడు కరెక్ట్ కాదని చెప్పాగా. ఎలా తులసి? పాణిని యాక్సెప్ట్ చేయమని చెప్పింది నువ్వే. చేసేశాను. ఇప్పుడు వీడిని ప్రేమించమని చెప్తుంది నువ్వే. ఎలా తులసి? ఒక మనసు ఇద్దరిని యాక్సెప్ట్ చేస్తుందా? ఆ పాని నీ కొడుకని తెలిసిన తర్వాత వదిలేమన్నావు. రేపు వీడి గురించి ఇంకో నిజమేదో తెలిస్తే వీడిని కూడా వదిలేమంటావా? నేను ఇండియా నుంచి స్లోవేనియా షిఫ్ట్ అయినంత తేలిక కాదు కదా ప్రేమని షిఫ్ట్ అవటం. తులసి, వెళ్ళిపోతావేంటి? చెప్పే అర్హత లేని దానికి వినే అవకాశం కూడా ఇవ్వకూడదు. నా గురించి అడగటానికి నాకు నేను తప్ప ఇంకెవరూ లేరు తులసి. చెప్పటానికి కూడా నువ్వు తప్ప ఇంకెవరూ లేరు తులసి. మైథిలి, నా కొడుకుని ప్రేమించమని చెప్పడం నా పొరపాటే. తెలియక చేశాను. అసలు వాణ్ణి కనడమే నేను చేసిన పెద్ద పొరపాటు. ఇప్పుడు ఆ పొరపాటుకి 25 ఏళ్లు దాటాయి. నేనంటే తల్లిని వదల్లేను. నీకేమైంది? 7 అడుగుల్లో కనీసం ఒక్కడుగు కూడా వాడితో వేయలేదుగా. వదిలేయ్. నీ వయస్సులో ప్రతి ఆడదానికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రతి మనసు ఓ జంక్షన్లో నిలబడి ఉంటుంది. అటా ఇటా. పెళ్లి చూపులు కూడా అంతేగా. వాడా వీడా. ముందు పాణితో సంబంధం వచ్చింది, కుదరలేదనుకో. ఇప్పుడు మనతో కుదిరిందనుకో. తప్పేంటి? ప్రేమంటే మరీ ఇంత మ్యాచ్ ఫిక్సింగా? నో, లైఫ్ అంటే. లైఫ్ ముందు లవ్ ఎంత? ఇంత. తులసి, ప్రతి జీవితం ప్రేమకే పుడుతుంది కదా. అప్పుడు ప్రేమే పెద్దది కదా. జీవితం వయసు మహా అయితే 100 ఏళ్ళు. కానీ ప్రేమ వయసు తరతరాలు. ఏదో పెద్ద తలకాయని నన్ను పక్కన పెట్టుకున్నావు కానీ నీకన్నీ తెలుసు. నో 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 నో. ఏదో ఒకటి తెలిస్తే అన్నీ తెలిసినట్టేనా? నీ ముందు నేనెంత తులసి. నేను జీవితమంత చిన్నదాన్ని, నువ్వు ప్రేమంత గొప్పదానివి. నన్ను నడిపించాల్సింది నువ్వే. లైఫ్ని లీడ్ చేయాల్సింది లవ్వే కదా. మరి నేను చెప్పింది నువ్వు వినాలి కదా. నేను వినేలా నువ్వు చెప్పాలిగా.
ఓ పంచే, మనో పేరెంట్స్కిచ్చిన గిఫ్ట్లో నీకు ప్రేమ కనిపించింది కదా, అలాగే నీకో గిఫ్ట్ కావాలని వాడిని, నా కొడుకుని అడుగు. ఎవరేమిస్తారో చూడు. ఎవరు కావాలో నీకే అర్థమవుతుంది. అంటే గిఫ్ట్ని చూసి చూస్ చేసుకోమంటావా? తప్పు కదా? ఏదెక్కువ కాస్ట్ ఉందో చూడమంటం లేదు. ఎందులో ఎక్కువ ప్రేముందో, ఎక్కువ ఫీల్ ఉందో చూడమంటున్నాను. ఇప్పుడు ఆ అబ్బాయి నిన్ను వాళ్ళ పేరెంట్స్కిచ్చేశాడు. ఇందులో ఖర్చే ఉంది, ప్రేముంది. తులసి, నీకు విషయం తెలుసా? రేపు నా పుట్టినరోజు. ఏంటి అలా చెప్తావా? నిజం, నిజంగా నిజం. చేసుకోకూడదనుకున్నాను. చూద్దాం. నా పుట్టుక నాకు ఉపయోగపడేలా ఉంది. ఏ పిచ్చి, ఎవరికైనా ఉపయోగపడేది అదే. అడ్వాన్స్ విషెస్. థ్యాంక్ యూ. ముందు పానికి ఫోన్ చేస్తా. నూరేళ్ళ ఇష్యూ. వాడే నీ కొడుకు. చెప్పు. హ్యాపీ బర్త్డే టు యు మైత్.